హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరగంటి, కన్సల్టెంట్ ఫర్9 ఫెర్టిలిటీ సెంటర్ అండి. సో ఇప్పుడు నేను మీతో నార్మల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, సో ఎప్పుడెప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైమ్స్లో కలవాలి, సో ఇవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అంటే, ఎప్పుడైతే ఫీమేల్లో ఓవ్యులేషన్ అనేది జరుగుతుందో, ఎగ్ రిలీజ్ అవుతుందో, ఆ టైంలో హస్బెండ్తో కలిసినప్పుడు ఈ స్పర్మ్ వెళ్ళి ఎగ్తో కలుస్తుంది అనమాట. సో ఆ టైంలో ఈ ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఆ ఫర్టిలైజ్డ్ ఎగ్ ట్యూబ్లో ఈ ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు ఆ ఫర్టిలైజ్డ్ ఎగ్ అనేది డెవలప్ అయ్యి ఎంబ్రియోగా మారి బ్లాస్టోసిస్ స్టేజ్కి వచ్చాక అది వచ్చి గర్భాశయంలో అతుక్కుంటుంది. సో ఇది నార్మల్గా ప్రెగ్నెన్సీ కోసం మన బాడీలో జరిగే ఫిజియలాజికల్ ఫెనామినా. సో ఇప్పుడు నార్మల్గా ట్రై చేసేవాళ్ళు ఏ టైమ్స్లో కలవాలి అని ఇలా చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో అది ఫస్ట్ డిపెండ్స్ అపాన్ ద సైకిల్ ఆఫ్ ద విమెన్ అనమాట. ఇఫ్ ఒక విమెన్కి 28 days సైకిల్ ఉందనుకోండి, వాళ్ళకి యూజువల్గా 14th day ఓవ్యులేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో 14th day ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఆ సమయంలో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ వస్తుంది. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మేడం అంటే, ఇప్పుడు రెగ్యులర్ సైకిల్ 30 days సైకిల్ ఉందంటే ఆ 30 days సైకిల్ నుంచి ఆ 14 days మైనస్ చేసుకుని ఆ టైంలో ఓవ్యులేషన్ జరుగుతుంది అని అసెస్ చేస్తాం. సో మామూలుగా యావరేజ్గా అందరి నార్మల్ సైకిల్స్ని దృష్టిలో పెట్టుకుని 8th to 18th day ఆల్టర్నేట్ డే భార్యాభర్త కలిసినప్పుడు ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ హై. ఎందుకంటే మ్యాక్సిమం టైంకి ఓవ్యులేషన్ అనేది ఆ సమయంలో జరుగుతుంది. కాదు మేడం, మా సైకిల్స్ ఇరెగ్యులర్గా ఉంటాయి, సో మేము ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ పద్ధతి అని అడిగినప్పుడు నాకు ఆన్సర్ ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా LH కిట్స్ అనేవి వస్తున్నాయి అనమాట. ఓవ్యులేషన్ కిట్స్ అంటారు. ఒక సిరీస్ ఆఫ్ కిట్స్ వస్తాయి. సో వాళ్ళు లేట్ సైకిల్స్ ఉన్న వాళ్ళు యూజువల్గా 10th 11th days నుంచి LH కిట్స్ అనేది సీరియల్గా మానిటర్ చేసుకోవాలి. ఏ రోజైతే ఆ కిట్ టెస్ట్లో పాజిటివ్ 2 lines కనబడతాయో, సో ఆ రోజు ఆ మన్నాడు అలాగా కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది బాగుంటుందన్నమాట. లేదు మేడం, మాకు ఎప్పుడు LH కిట్స్ రావటం లేదు, ఏదో ఇష్యూ కనబడుతుంది, మేము అసెస్ చేయలేకపోతున్నాము అన్న వాళ్ళకి మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్ని విజిట్ చేయండి. సో వాళ్ళు ఫాలిక్యులర్ మానిటరింగ్ అని చేస్తారు. మీకు అసలు ఎగ్ గ్రో అవుతుందా లేదా అని అల్ట్రాసౌండ్ ద్వారా మానిటర్ చేస్తాము. సో మీరు వచ్చినప్పుడు మేము పీరియడ్ వచ్చిన 2nd day పిలిచి స్కాన్ చేసి చూస్తాము. తర్వాత 10th day 11th day అలాగా పిలిచి న్యాచురల్గా మీకు ఎగ్ గ్రో అవుతుందా లేదా అనేది కూడా చూస్తాము. చూసి మంచి సైజు వచ్చాక అది చెప్తామన్నమాట, ఇది రిలీజ్ అయ్యే స్టేజ్లో ఉంది, ఈ టైంలో కలవండి అని. సో యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ అ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్ ఫాలిక్యులర్ మానిటరింగ్ అండ్ యూ కెన్ ట్రై న్యాచురల్ సైకిల్ ఫర్ కన్సెప్షన్ అనమాట. సో ఇంకా ఏమైనా ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఇదివరకు ఈ అల్ట్రాసౌండ్ అది డెవలప్ కాకముందు బాడీ టెంపరేచర్, బేసల్ బాడీ టెంపరేచర్ దాన్ని కూడా చెక్ చేసుకునేవారు. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ ఇది స్టార్ట్ అయినప్పుడు బాడీలో టెంపరేచర్ చేంజ్ వస్తుంది అనమాట. సో నా టెంపరేచర్ పెరిగినప్పుడు కలవడం. అది కాకుండా సర్వైకల్ మ్యూకస్ థిన్నింగ్, దట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ ఓవ్యులేషన్. అంటే మనం బాడీలో వైట్ డిశ్చార్జ్ అనేది సన్నగా అయ్యి ఎక్కువగా రావడం, సో ఆ టైంలో కలవడం, సో అలాంటివి కూడా చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళు ఇలా వెళ్తే ఇది బెటర్ సక్సెస్ రేట్ని ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ.